ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం ప్రెగ్నెన్సీలో టీ కాఫీలు తాగటం అనేది సేఫా కాదా. ఇది మమ్మల్ని చాలామంది పేషెంట్స్ కామన్గా అడిగే ప్రశ్న. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మానస నెల్లుట్ల. నేను మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్లో గైనకాలజిస్ట్గా పనిచేస్తున్నాను. టీ కాఫీ అనేది మనందరికీ చాలా అలవాటైపోయిన పానీయం. రోజు పొద్దున్నే లేవగానే మనకి టీ కాఫీ అనేది తాగకపోతే దినం అనేది గడవదు. సో ఇది ప్రెగ్నెన్సీలో తాగితే తల్లికి బిడ్డకి ఏమైనా హాని కలుగుతుందా? సో టీ అండ్ కాఫీలో కెఫీన్ అనే ఒక పదార్థం ఉంటుంది. టీలో మెయిన్గా థియోఫిలిన్ అనే పదార్థం ఉంటుంది, కాఫీలో కెఫీన్ అనే పదార్థం ఉంటుంది. ఈ కెఫీన్ అనేది కొంచెం తక్కువ పాళ్ళలో టీలో కూడా ఉంటుంది. ఇది తీసుకోగానే మన నర్వస్ సిస్టమ్ మీద రకరకాలైన ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. సో మెయిన్గా దానివల్లే మన బ్రెయిన్ అనేది స్టిమ్యులేట్ అయ్యి మనం ఒక్కసారి అలర్ట్గా ఫీల్ అయిపోయి అలసట అనేది తగ్గినట్టుగా ఉంటుంది. సో ఇది మంచిదా అంటే ఒక విధంగా మంచిదే, మనకు అలసట తగ్గి ఫ్రెష్గా అనిపించడం అలాంటి ఎఫెక్ట్ ఉంటుంది. టీలో కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి, దానివల్ల మన ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అయ్యి కొంచెం మంచిగా అనిపిస్తుంది. సో ఒక విధంగా ఇది మంచిదే. కాకపోతే ఎప్పుడు కానీ మితమైన పాళ్లలో తీసుకుంటేనే టీ అనేది ఆరోగ్యానికి మంచిది. రోజుకి 200 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ కెఫెయిన్ అనేది మన బాడీలో వెళ్ళకూడదు. ఒక యావరేజ్ కప్ ఆఫ్ టీ ఆర్ కాఫీలో 100 మిల్లీగ్రామ్స్ ఆఫ్ కెఫెయిన్ మాత్రమే ఉంటుంది. సో మీరు లెక్క వేసుకోండి, రోజుకి 1 లేదా 2 కప్పుల టీ ఆర్ కాఫీ తాగితే మంచిది. కొంతమంది అలవాటు పడిపోయి రోజుకి 5-6 కప్పులు కానీ గంటకి 1 కప్పు కానీ తాగుతారు. అది మాత్రం అస్సలు ఆరోగ్యానికి మంచిది కాదు. ఇవాళ రేపు రకరకాలైన ఫ్యాన్సీ టీస్ అండ్ కాఫీస్ వస్తున్నాయి, వేరియస్ కాంబినేషన్స్లో వస్తున్నాయి, హర్బల్ టీస్ అని వస్తున్నాయి. వాటిలో కూడా రకరకాలైన ఐటమ్స్ ఉంటాయి. అవి వేరియస్ ఎఫెక్ట్స్ చూపిస్తాయి బాడీ మీద. మెయిన్గా ఈ పుదీనా, లెమన్, తులసి ఇలాంటి కాంబినేషన్స్లో వచ్చే వాటి వల్ల పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. ఇన్ఫ్యాక్ట్ పుదీనా అండ్ అల్లం టీ ఇలాంటివి డైజెస్టివ్గా కూడా ఉంటాయి. ప్రెగ్నెన్సీలో ఇలాంటివి తీసుకుంటే వాంతులు, వికారం అలాంటివి తగ్గిపోతాయి, మంచిగా అనిపిస్తుంది. కాకపోతే ఈ హర్బల్ టీస్ అనేవి వేరేవేవైతే వస్తున్నాయో అవి మాత్రం మీరు ఎప్పుడు కానీ డాక్టర్ల పర్యవేక్షణలోనే తీసుకోండి. ఎందుకంటే దాంట్లో ఉండే కొన్ని ఐటమ్స్ అనేవి యూట్రైన్ కాంట్రాక్షన్స్ అనేవి కాజ్ చేసి ప్రీటర్మ్గా డెలివరీస్ కాజ్ చేసే ఎఫెక్ట్ కూడా ఉండొచ్చు. సో అవి అన్సూపర్వైజ్డ్గా మాత్రం తీసుకోకూడదు. ఇదండి టీ కాఫీల గురించి మనం తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్. నమస్తే.